నూతన విద్యా విధానంలోకి వెళ్దాం సార్ చర్చ. మీరు కూడా కస్తూరి రంగన్ కమిటీకి కొన్ని సిఫార్సులను కూడా అందించారు. అసలు నూతన విద్యా విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందంటారు ఈ దేశానికి? ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్. అంటే దాంట్లో ఉన్న లాభ నష్టాలు ఎందుకు అవసరం ఉందంటే, విద్య అంటే ఉదాహరణ గతంలో విధానాల్లో కానీ చట్టాల్లో కానీ ఏం చేశారు, ఎన్ని క్లాస్ రూమ్లు కట్టావు, క్లాస్ రూమ్ పొడిగెంత, వెడల్పు ఎంత, ఎంతమంది టీచర్లు పెట్టావు, ఈ గొడవే తప్ప అసలు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, పిల్లల ప్రతిభ వికసిస్తోందా, తమకే సమాజానికి పనికొచ్చేవాళ్ళు తయారవుతున్నారు అన్న ప్రశ్నే వేయాలి. అసలు విద్యా హక్కు చట్టం 2009లో తీసుకొచ్చాం. దానిలో ఒక్క మాట కూడా పిల్లలు ఏం నేర్చుకున్నారన్న మాట లేదు అసలు. విచిత్రంగా దానిలో ఏం చెప్పారు తెలుసు, కిలోమీటర్కి స్కూల్ పెట్టాలి, అది దగ్గర ఆ స్కూల్లో ముగ్గురే ఉంటారు, 4 పంతులను పెడతాం, ఉద్యోగం నటిస్తాం మనం, అంతే తప్ప ఒక పడిగట్టు పదాలను పాతకాల ఆలోచనలు తప్ప మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఏ స్థాయికి చేరాలి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎలా సవరించాలన్న చర్చ ఆలోచన లేకుండా పోయింది. దానికి తగ్గట్టుగా కొన్ని అసంబద్ధమైన, మంచి ఉద్దేశంతోనే, దురుద్దేశం లేదు, అసంబద్ధమైన ప్రతిపాదనలు చేశారు. ఉదాహరణకి విద్యా హక్కు చట్టంలో ఒక 10 ఏళ్ల పిల్ల లేదా 10 ఏళ్ల పిల్లాడు మొట్టమొదటిసారిగా స్కూల్కి వచ్చారు, అప్పటిదాకా అసలు పాఠశాల లేదు. ఏమన్నారు తెలుసా, ఏజ్ అప్రోప్రియేట్ క్లాసులో పెట్టాలంటే వాళ్ళకి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఆ క్లాసులో పెట్టాలని లేదు. 12 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి 12 ఏళ్ల క్లాస్ అంటే 7వ తరగతి 8వ తరగతిలో పెట్టన్నారు. అర్థం ఉందేమన్నా అసలు? చదవటం, అంకెలను గుర్తుపడడం చేత కానటువంటి ఒక బిడ్డ ఏ కారణం ఉన్నా కానివ్వండి స్కూల్కి వస్తే వేగంగా ఆ బిడ్డని మిగతా వాళ్ళ స్థాయికి తీసుకెళ్ళడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. బ్రిడ్జ్ స్కూల్ అంటాం, మరొకటి అంటాం. అది కాదు ఆలోచన. ముందు ఆ బిడ్డను 8వ క్లాసులో పెట్టే, 8వ క్లాస్ మిగతా పిల్లలతో సహా. అంటే ఏం ఆలోచన చేస్తున్నావు? దానిలో ఆదర్శం ఉందనుకోవచ్చు వాళ్ళు, దురుద్దేశం లేదు. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచంలో చాలా చెడు జరిగేది దురుద్దేశాల వల్ల కాదు. దురుద్దేశం లేకున్నా కూడా, మంచి ఉద్దేశం ఉన్నా కూడా మూర్ఖత్వం వల్ల, అజ్ఞానం వల్ల, ముందు చూపు లేకపోవడం చాలా చెడు జరుగుతుంది. దురుద్దేశం లేదు కాబట్టి మంచి చట్టం అనుకుంటే మూర్ఖత్వం అది. దురుద్దేశం లేదు కాబట్టి మంచి విధానం అనుకుంటే మూర్ఖత్వం అది. అందరికీ అన్నీ చేస్తున్నాం నటిస్తే మూర్ఖత్వము. నినాదాలు మాత్రం చెప్తే విధానం కాదు. ఒక విధానంలో ఏముండాలి, నిర్దిష్టంగా ఏం కావాలి, ప్రతిపాదన కావాలి. అంటే అంతా జరిగితే, బాగా జరిగితే ఏమీ మనం ఆశిస్తున్నాం ఫలితం. 2, ఆ ఫలితాలు సాధించడానికి మన ప్రవర్తన మారాలి. ప్రవర్తన ఉద్యోగులది కావచ్చు, అధ్యాపకులది కావచ్చు, లేకపోతే పిల్లలది కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మరొకళ్ళది కావచ్చు. ప్రవర్తన మారాలి. ఆ ప్రవర్తన మారాలంటే ప్రవర్తన మారడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉండాలి. ఎందుకు మారాలి? ఇప్పుడంతా బాగానే ఉందిగా, నేను టీచర్ని, అంతా నాకు హాయిగా ఉంది, నేను ఒక విద్యారంగంలో అధికారిని, అంతా బాగానే ఉంది, నాకు హాయిగా ఉన్నది. నేను ఒక తండ్రిని లేక తల్లిని, మా పిల్లవాడికి మంచి మార్కులు వస్తున్నాయి, ర్యాంకులు వస్తున్నాయి, నేను ఒక స్టూడెంట్ని, బట్టి పడుతున్నాను, కష్టపడుతున్నాను, ర్యాంకులు తెచ్చుకుంటున్నాను. ఎందుకు మారాలి ప్రవర్తన? ఈ విద్య బాగోలేదని నిర్ధారణకు వచ్చినట్టయితే, మనం వేరే ఫలితాలు కోరినట్టయితే ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారాలంటే ప్రవర్తన మారడం కోసం కావాల్సిన చోదక శక్తి కావాలి, ఇన్సెంటివ్ అంటాం. ఇవన్నీ ఉంటే లక్ష్యాన్ని ప్రతిపాదించటము, ఆ లక్ష్యం చేరడం కోసం ఆ లక్ష్యాన్ని సాధించవలసిన వాళ్ళందరి ప్రవర్తన మారటము, ఆ ప్రవర్తన మారడం కోసం చోదక శక్తిగా కొన్ని ఏర్పాట్లు చేయటము, దానికి కావాల్సిన వనరులు, మానవ వనరులు కానీ ఆర్థిక వనరులు కేటాయించడం, ఇవన్నీ చేస్తే ఫలితం వస్తుంది. అంతేగాని అందరికీ విద్య అందవలను, భారతదేశము పవిత్రమైన దేశము, 1000 సంవత్సరాల క్రితం మనకు విద్య ఉన్నది, ప్రపంచంలో ఇందాక మీరు అన్నట్టుగా మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఉన్నది, మనం చాలా గొప్పవాళ్ళము కాబట్టి గొప్ప విద్య అందరికీ అందవలను అని ఉపన్యాసం ఇస్తే విద్యా విధానం కాదు అది. మంచి విధానం అన్నది ఇవన్నీ చేయాలి. కాబట్టి విధానం అవసరం, కానీ నిజమైన విధానం కావాలి. కొంతమేరకు ఈ విధానం మంచి విధానం, నిజమైన విధానం. సరే, ప్రభుత్వ విధానాలు అందరికీ అన్నీ బాగా చేయాలని నినాదం ఇచ్చే ప్రయత్నం కొంత జరుగుతుంది. దాన్ని మనం పక్కకు పెట్టేస్తే మౌలికంగా సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. కస్తూరి రంగన్ కమిటీ ఆ ప్రయత్నం చేసింది, విధానం కూడా ఆ ప్రయత్నం చేసింది. ఆచరణ సాధ్యమైంది, అవసరమైనది, ఇంగిత జ్ఞానంతో కూడింది, ఖచ్చితంగా విధానంలో ఉంది. మనకు దానిలో చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. ఇలాగే చేయడం కాకుండా ముందు ఆ ఫలితాలు సాధించడం కోసం స్థానిక అవసరాలను బట్టి మనం మార్పులు చేర్పు చేసిన అవకాశం, వెసులుబాటు కూడా కల్పించారు. కాబట్టి మంచి విధానం ఇది. మనుషులకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే చట్టాలను వాళ్ళే మార్చుకుంటారు, ప్రజాస్వామ్యాన్ని వాళ్ళే బాగు చేసుకుంటారు, రాజకీయాన్ని వాళ్ళే సంస్కరించుకుంటారు. ఎప్పుడైతే నిజమైన విద్య ఉండదో, మిడిమిడి జ్ఞానం విద్య కాదు, ఇంగ్లీష్ మాట్లాడటం విద్య కాదు, పద్యాలు చెప్పడం విద్య కాదు, అరవటం విద్య కాదు, నిజమైన విద్య తార్కిక శక్తి, ఆలోచించే శక్తి.